బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజా వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉన్నాయి. బజర్హుత్నాలలో 11.9, అదేవిధంగా మావాలలో 12.0, ఆదిలాబాద్ అర్బన్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి. ఆసిఫాబాద్ జిల్లాలో తానోరాలలో 12.8 డిగ్రీలు, నిర్మల్ కుంటాలలో 14 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజా వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల ఉష్ణోగ్రత అత్యల్పంగా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ మార్నింగ్. అయితే ఆదిలాబాద్ లో చూస్తే మటుకు ఉష్ణోగ్రతలు అయితే కొద్దిగా పడిపోతున్నాయి. అంటే పెద్ద ఎత్తున కాకుండా స్వల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంటే గతంలో మిగ్జామ్ తుఫాన్ కారణంగా ఏవైతే పొగమంచు ఏర్పడి ఆ పొగమంచు కారణంగా అయితే కాస్త చలి మాత్రం విపరీతంగా ఉండే. అయితే 2 రోజులు ఉన్నటువంటి ఒక పొగమంచు కారణంగా చిరు జల్లులు కూడా ఆదిలాబాద్ లో కురిసిన కారణంగా ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా లేకపోయినప్పటికీ కూడా కొంత చలి తీవ్రత మాత్రం ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది. అయితే ఈ చలి కారణంగా ప్రజలైతే, అంటే ముఖ్యంగా వాహనదారులు అయితే ఆ పొగ మంచులో కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అంటే దాదాపుగా సింగిల్ డిజిట్ కి అయితే ఇంకా పడిపోలేదు. అయితే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారంగా మరికొద్ది రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా పడిపోయే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం చూస్తే ఆదిలాబాద్ లో 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే నిర్మల్ పక్కన ఉన్నటువంటి ఒక జిల్లాలో కూడా మొత్తం మీద స్వల్ప అంటే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అయితే 11 డిగ్రీలుగా ఇక్కడ నమోదైంది. అయితే గత 2 రోజుల క్రితం మాత్రం 17 డిగ్రీలు 14 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు స్వల్పంగా పడిపోతున్నాయి. దీంతో ఉదయం పూట ఎవరైతే వాకింగ్ వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉలన్ క్యాపులు, తర్వాత ఉన్ని దుస్తులు ధరించి వాళ్ళంతా కూడా వాకింగ్ కు వెళ్తున్నారు. అలాగే ఉదయం పూట ట్యూషన్ కు వెళ్లే పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వృద్ధులు, అంటే డాక్టర్స్ సూచిస్తున్నారు, ఎవరైతే వృద్ధులు ఉంటారో తర్వాత చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ చలికి మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలని, ఈ శీతల అంటే ముఖ్యంగా డిసెంబర్, జనవరి ఈ 2 నెలల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఉదయం పూట, అంటే మార్నింగ్ ఏవైతే ఉదయం వేళల్లో వీళ్ళు బయటకు వెళ్ళకపోతారో ఒకవేళ వెళ్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఈ చలి కారణంగా పిల్లల్లో న్యూమోనియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా వైద్యులు సూచిస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళంతా ఏర్పాట్లు చేసుకుని బయటికి వెళ్లాల్సిందిగా చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా వాతావరణం, అంటే ఆ తుఫాన్ కారణంగా ఏదైతే ఉందో ఆ వాతావరణం కాస్త భిన్నంగా మాత్రం ఇక్కడ ఆదిలాబాద్ లో కనబడుతుంది. ఉదయం వేళ, సాయంత్రం వేళ చలి ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వేళ మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత అంటే ఉక్కపోతగా ఉన్నట్టుగా ఆ పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. ఉదయం సాయంత్రం వేళలో మాత్రం, ఉదయం వేళ ఈ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రధానంగా ఆదిలాబాద్ అనేది మంచి సుందర ప్రదేశం, అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుట్టల పైన, తర్వాత ఎత్తైనటువంటి ఒక కొండ లోయల్లో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా కొండ ప్రాంతాలు కాబట్టి, కొండ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు ఉండే ప్రాంతాలు కాబట్టి అక్కడ ఈ యొక్క గుట్టల మీద ఎండ తీవ్రత, చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. వాటి కారణంగా వారంతా కూడా ఈ చలి నుంచి ఏవైతే చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందే పరిస్థితి అక్కడ కనబడుతుంది. అక్కడ ఇంటింటికి కూడా చలి మంటలు వేసుకునేటువంటి ఒక పరిస్థితి అక్కడ మనం చూస్తుంటాం ఆ కొండ ప్రాంతాల్లో. ఎందుకంటే ఇదంతా కూడా ఆదిలాబాద్ ఈ సీజన్ లో, అంటే ఈ శీతల కాలం సీజన్ లో మాత్రం ఇది ఒక భూతల స్వర్గంగా కనిపిస్తుంది ఆదిలాబాద్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కొండ లోయలు, తర్వాత జలపాతాలు, తర్వాత ఏవైతే చెట్లు, అడవులు, గుట్టలు, అవి మొత్తం ఒక హిల్ స్టేషన్ అయితే ఖండాల అనేటువంటి ఆదిలాబాద్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖండాల ప్రాంతం అయితే ఇప్పుడు ఈ సీజన్ లో అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడ సెల్ఫీలు దిగుతూ ఈ యొక్క వాతావరణాన్ని, ఏదైతే మొన్నటి పొగమంచు కారణంగా ఏర్పడ్డ వాతావరణాన్ని మాత్రం చాలా మంది
ఎంజాయ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక హిల్ స్టేషన్ దగ్గర లోయ ప్రాంతంలో ఫోటోలు దిగుతున్నారు. అయితే ఒక రకంగా చూస్తే ఇది చలికాలం అంటే డిసెంబర్ జనవరి నెలల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఒక పక్క ఇది కొంతమందికి ఆనందం కలిగిస్తోంది, అంటే వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఈ యొక్క చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా అయితే వాహనదారులు అయితే అంటే ఆ 2 రోజులు ఎప్పుడైతే పొగమంచు కురిసినటువంటి బండ్లకైతే ఆ 2 days అయితే వాహనదారులకు రోడ్డు కూడా కనపడనే పరిస్థితి. ఎందుకంటే అంతగా భారీగా పొగమంచు పూర్తిగా ఒక దుప్పటిలా మంచు దుప్పటిలా మొత్తం ఆదిలాబాద్ అంతా కప్పేసింది. దాదాపు ఉదయం 10 వరకు కూడా ఆ పొగ మంచు వీడలేదంటే అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతోంది ఇక్కడ. అంటే పొగ మంచు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లేనప్పుడు కూడా ఉష్ణోగ్రతల్లో కొంత స్వల్ప తేడా మాత్రం కనిపిస్తుంది. దానివల్ల కొంత చలి తీవ్రత అంత బాగా కాకున్నప్పటికీ కొంత చలి తీవ్రత మాత్రం పెరిగింది. అయితే మనం చూస్తున్నాం బయట జనాలు స్వెటర్లు, తర్వాత మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడా ధరించి బయటకు వస్తున్నారు. అంటే ఇది దాదాపుగా 10-11 గంటల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం అంతా మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు కూడా రాత్రి వేళల్లో రాత్రి చలి తీవ్రత మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.